సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష తల్లి అప్పీళ్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ సరోజినీదేవి క్రిమినల్ అప్పీళ్లకు వెళ్లారు. వీటిని విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9వ తేదీన సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వారు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోపాస్పైడ్ కారణంగా ప్రత్యూష మరణించారని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని తెలిపింది. వైద్యుల బృందం నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు జరిపింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23వ తేదీన తీర్పిచ్చింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సిబిఐ తరపు లాయర్. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పునందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని కోరారు. సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని విన్నవించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు లాయర్లు వాదించారు.